చతురలో వచ్చిన నవల రంజని మనం చెప్పుకుంటున్నాం. పార్ట్ 2. ఇప్పుడు కామాక్షి తన గతం గురించి ఆలోచిస్తుంది. ఏం పెద్దవాళ్ళు, ఏం సాంప్రదాయాలు. వాళ్ళు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారు. ఈనాటి తన దైన్యస్థితి ఆయన చూస్తే తెలిసేది. తను ఆనాడే నెత్తి నోరు కొట్టుకుంది. ఎవరు తన మాట వినిపించుకున్నారు? ఆమె మనస్సు గతంలోకి వెళ్ళింది. పద్మనాభం గారికి 4 ఆడపిల్లలు. మీనాక్షి, వనజాక్షి, కామాక్షి, విశాలాక్షి. ఆడపిల్లలు 4 మధ్య ఒక కొడుకు. ఎన్నో పూజలు చేయగా పుట్టాడు. అతడంటే ఆయనకు అపురూపం. యశోదమ్మకి 4 ఆడపిల్లలు ఒక ఎత్తు అయితే కొడుకు శ్రీరాము ఒక్కడు ఒకెత్తు. అందంగా అపురూపంగా పుట్టిన కొడుకుని ఆవిడ అరచేతుల్లో పెట్టుకుని పెంచింది. పద్మనాభం గారికి వంశం, సాంప్రదాయం అంటే ప్రాణం. ఎప్పుడు వచ్చిపోయే చుట్టాలతో ఇల్లు పెళ్లివాడిల్లాగా ఉండేది. ఊరికి పెద్ద మనిషి కావడం చేత ఎవరు ఊళ్ళోకి వచ్చినా అన్నపానాలు ఆయన ఇంట్లోనే. ఎంత పెద్ద జమీందారైనా అడ్డు ఆపు లేని ఖర్చులు సాగిస్తే ఇల్లు ఏమవుతుంది? ఈయన జమీందారేం కాదు కానీ ఆస్తిలో మాత్రం జమీందారుల అంతటివాడే. పెద్ద కూతురు మీనాక్షికి, 2వ కూతురు వనజాక్షికి తన స్థాయికి మించి పెద్ద సంబంధాలు చేశారు. ఆ పిల్లలిద్దరూ అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నారు. 3వ కూతురు కామాక్షి దగ్గరికి వచ్చేసరికి ఆయన జోరు కొంచెం తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ 2 ఆడపిల్లల్ని సాగనంపాలి. కొడుక్కి ఎలాగైనా ఎక్కువ ఆస్తి ముట్టజెప్పాలి. లేకపోతే వాడు ఇబ్బంది పడు. యశోదమ్మకి ఏనాడు ఇంటి విషయాలు పట్టలేదు. భర్త మాటకు ఎదురు చెప్పకపోవడమే పాతివ్రత్యం అనుకునేది. చూడండి, మీరేం చేసినా సరే నా కొడుకు మాత్రం యువరాజులాగా బతకాలి అని ఏకాంత సమయాల్లో ఆయనకు విన్నపాలు చేసుకునేది. ఈ ఆడపిల్లలకి ఎంత పెట్టినా ఇక్కడి వారా ఏమన్నానా? అత్తవారింట్లో బతికేవాళ్ళు. మన ఇంటి పేరు నిలబెట్టేది, మన వంశం నిలబెట్టేది, రేపు మన గొంతులో గుక్కెడు నీళ్లు పోసేది నా చిట్టి తండ్రే. వాడి విలువ వాడిదే అంటూ యశోదమ్మ చెప్పే కబుర్లు ఆయనకు జీవిత సత్యాలుగా కనిపించేవి. స్వతహాగా కొడుకంటే ప్రాణమైన ఆయనకి భార్య హితబోధలతో కొడుకు మరింత అపురూపమైనాడు. కామాక్షికి సంబంధం అలా అమలాపురం కరణం గారి 3వ అబ్బాయితో స్థిరం చేశారు. నందమూరు జమీందారు గారితో సంబంధం కలుపుకోవడమే చాలు. ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏమిటి? పిల్ల బుద్ధిమంతురాలు, కళగల మొహం అని రాధాకృష్ణమూర్తి తండ్రి సంబరపడ్డాడు. ఓ రోజు భోజనం చేశారు. మధ్యాహ్న సమయంలో కాసేపు నిద్రపోవడం పద్మనాభం గారికి అలవాటు. ఆయన నిద్రలేచేసరికి కామాక్షి మంచినీళ్ల గ్లాసుతో ఎదురుగా నుంచుంది. ఆ పిల్ల అందించిన మంచినీళ్లు తాగాక ఆయన అమ్మాయి మొహం వైపు చూశారు. 4 ఆడపిల్లల్లో కామాక్షిది ధైర్యమైన స్వభావం. మిగిలిన పిల్లలు తండ్రి ఎదురుగా నిలబడ్డానికే భయపడతారు. కామాక్షికి అమలాపురం సంబంధం చేస్తే తర్వాత దానికి తన చెల్లెలి కొడుకుని ఖాయం చేసుకోవచ్చు. ఆడపిల్లలు పెళ్లిళ్ళై ఒక ఇంటి వారే వెళ్తే తన బాధ్యత కొంత తెమిలినట్టే. ఆయన ఆడపిల్లలకి పెద్దగా చదువులు చెప్పించలేదు. పెద్ద పిల్లలయ్యాక బయటికి పంపడానికి ఆయన ఒప్పుకునేవారు కాదు. మిగిలిన వారికన్నా కామాక్షి 8వ తరగతి వరకు చదువుకుంది. తర్వాత పెద్దదవడంతో ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన కూతుర్ని అభిమానంగా చూస్తూ, ఏమ్మా బట్టలేమైనా తేవాలా అని అడిగారు. కామాక్షి తల అడ్డంగా ఒప్పింది. నాన్నగారు, మీరు కుదిర్చిన ఈ సంబంధం నాకు ఇష్టం లేదు అంది. ఆయన ఆ మాటకు విస్మయపడ్డాడు. ఎందువలన? ఆ అబ్బాయి బాగుంటాడమ్మా. వాళ్ళ వంశం, పరువు, ప్రతిష్ట చాలా గొప్పవి. మన సంబంధం అంటే వాళ్ళు ఎంత మొగ్గు చూపుతున్నారో. ఆయన గర్వంగా మీసాలు దువ్వుకున్నారు. కామాక్షి కళ్ళెత్తి తండ్రి మొహం వైపు చూసింది. తను చెప్పదలుచుకుని స్పష్టంగా చెప్పాక కానీ తండ్రికి అర్థమవుదు అనుకుంది. ఆ అబ్బాయికి చదువు లేదు, ఒక స్థిరమైన ఉద్యోగం లేదు. ఎలా ఎలా నాన్నగారు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం? ఆయన అమ్మాయి మాటలకు కంగు తిన్నారు. వాళ్ళకి ఇల్లు, భూములు ఉన్నాయమ్మా. ఉమ్మడి కుటుంబం, 10 మంది కలిగిన వాళ్ళు. మా అమ్మ ఏమనేదో తెలుసా అంటూ ఆయన కళ్ళు తల్లిని గురించిన జ్ఞాపకాల్లోకి వెళ్ళాయి. ఒరే అబ్బిగా, ఆడపిల్లనిచ్చే చోట 10 మంది ఉండేలాగా చూసుకోవాలి. 10 మంది కంచాల దగ్గర మెతుకులైనా మన పిల్లలు తినడానికి చాలు అనేది. మనలాగే వాళ్ళది పెద్ద కుటుంబం, మర్యాద మనన ఎరిగిన వాళ్ళు. అదిగాక ఆ అబ్బాయి ఆర్టిస్ట్ అమ్మా. ఎంతో చక్కగా బొమ్మలు గీస్తాట. ఆ అబ్బాయి బొమ్మలు చూసి అందరూ ఎంత మెచ్చుకుంటారో. కామాక్షి తన వేలికున్న లక్ష్మీదేవి ఉంగరం వైపు చూసింది. ఆ ఉంగరాన్ని ముందుకి వెనక్కి నడపడం ఓ అలవాటు. కానీ కేవలం అది తన మాటలను ధైర్యంగా చెప్పడానికే. ఆయనను వాదనలో ఎవరూ ఓడించలేరు. అయినా ఎలాగో ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది. 100 ఏళ్ల జీవితం సజావుగా నడుపుకోవాలంటే వధూవరులు ఒకరినొకరు చూసుకోవాలి, భావాలు తెలుసుకోవాలి. ఉమ్మడి కుటుంబం రేపు విడిపోవచ్చు. నాకు స్థిరమైన జీవితం కావాలి నాన్నగారు. ఆ అబ్బాయికి ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియాలి. అతడిని చూసిన మీరు చదువేమిటో, ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందో లేదో కనుక్కోలేదు కదూ. ఆయన ఆ పిల్ల మాటలకు భయపడ్డారు. ఒక అయినింటి ఆడపిల్ల, అందులో తన వంశంలోని ఆడపిల్ల ఇలా మాట్లాడడమా? తన వరుడి విషయంలో తన నిర్ణయానికి విలువ ఇవ్వని అన్యోపదేశంగా చెప్పడమా? మీ అక్కలిద్దరికీ నేను మంచి సంబంధాలు చేయలేదా? మీ బావలెవరైనా ఉద్యోగాలు చేస్తున్నారా?
మన వంటి జమీందారు ఇళ్లలో మగబిడ్డలు పొట్ట చేత్తో పట్టుకుని వెళ్లాల్సిన పని లేదు. వాళ్ళు మనంత ఆస్తిపరులు కాకపోయినా కలిగిన వాళ్లే. నువ్వు లేనిపోని ఊహించుకుంటున్నావు. నేను వాళ్ళకి మాటిచ్చానమ్మా. కామాక్షి కూడా తన అభిప్రాయం గట్టిగానే చెప్పింది. అక్కలిద్దరూ తెల్లగా అందంగా ఉంటారు. తనకు అటువంటి రూపం లేకపోవచ్చు. రూపానిది ఏముంది, భగవంతుడు ప్రసాదించేది. గుణం ముఖ్యంగా కావాలి. బతకడానికి భరోసా కావాలి. బొమ్మలు వేసి అమ్మి బతుకు గడపడం సాధ్యమా? పద్మనాభం కూడా వదలలేదు. కళలన్నవి దేవుడి వరప్రసాదాలు. ఒక మంచి చిత్రకారుడు మన వంశంలోకి అడుగు పెడుతున్నాడంటే గొప్ప కాదా? అబ్బాయి చిత్రాలు బాగా వేస్తాడని తనకు చాలామంది చెప్పారు. అబ్బాయి వంశం గొప్పది. అంతో ఇంతో భూములున్నాయి. ఆయనకి ఈ సంబంధం విషయంలో ఏ ఆక్షేపణ కనిపించలేదు. అబ్బాయి పచ్చటి ఒంటి రంగుతో ఎంతో బుద్ధిగా ఉన్నాడు. పెద్దవాళ్లమైన తాము మాట్లాడుకుంటుంటే ఒక్క మాట పెదవి విప్పి మాట్లాడలేదు. అలాంటిది పిల్లను చూడకుండా తమ గొప్పతనం చూసి వాళ్ళు అంగీకరిస్తే తాము మాత్రం అబ్బాయిని వంకపెట్టి ఏమనగలరు? కానీ కామాక్షి తాను అబ్బాయిని చూడందే, అబ్బాయితో మాట్లాడందే పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదంది. ఆయనకి చిక్కుముడి ఎలా విప్పాలో అర్థం కాల. ఇటు చూస్తే కామాక్షి చాలా చురుకైనది, తెలివైంది అని ఆయనకు అభిమానం. తల్లి మాత్రం కామాక్షిని ఒక్కలాగా తిట్టిపోసింది. అక్కలను చూసినా బుద్ధి తెచ్చుకోమంది. అక్కలకైతే 2-3 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి గలవారు భర్తలుగా వచ్చారు. వాళ్ళకి డబ్బు దశకం కావాలి తప్ప మిగిలిన విషయాలు పట్టవు. అక్కలు వాళ్ళ సంసారాలు చూస్తే కామాక్షికి నవ్వొస్తుంది. వాళ్ళకంటే ఒక అభిప్రాయం ఉన్నట్టే కనిపించదు. ఇక్కడ ఉంటే తల్లిదండ్రుల మాట, అక్కడ ఉంటే వాళ్ళ అత్తమామల మాట వేదవాక్కులాగా బతికేస్తారు. ఎప్పుడు వచ్చినా ఏ నగలు చేయించుకున్నారు, ఏ పట్టు చీరలు కొనుక్కున్నారు, ఇవే కబుర్లు. వాళ్ళ అత్తగారి గొప్పలు, వాళ్ళ గొప్పలు చాటి చెప్తూ ఉంటారు. ఏదో పని మీద పుట్టింటికి వచ్చిన వనజాక్షి, ఆమె భర్త ఈ విషయం విని కామాక్షిని ఒకటే ఎగతాళి పట్టించారు. పెళ్లి కొడుకుని చూడాలనుకుంటున్నావా మరదలు? పద, మనమే వాళ్ళ ఊరు వెళ్ళొద్దాం. మా మరదలు అందరి అమ్మాయి లాంటిది కాదని చెప్పేస్తాను అంటూ బావ నవ్వు. కామాక్షికి తల్లిపై కోపం వచ్చింది. తల్లిగా కూతురి అభిప్రాయాలకు విలువనివ్వకుండా ఇలా నలుగురి ముందు నన్ను నవలపాలు చేస్తుందా అని. ఎగతాళి చేసిన చిన్నబావే మామగారికి ఒక ఉపాయం చెప్పాడు. బావమర్దికి ఉపనయనం చేయమన్నాడు. చిన్న వయసులో ఒడుగు చేస్తే ముద్దుగా ఉంటుంది. పెళ్లివారిని రమ్మనొచ్చు, వధువరిద్దరూ చూసుకుంటారు అన్నాడు. అన్నీ మాట్లాడుకున్నాం అన్న సమయంలో కూతురి గొడవ ఆయనకు చిరాగ్గా ఉంది. వాళ్ళ మాట వింటాడని, పిల్లను చూడవలసిన అవసరమే లేదన్నాడని వాళ్ళు గొప్పగా చెప్పారు. అలాంటప్పుడు మా అమ్మాయి మీ అబ్బాయిని చూడాలంటోందని ఎలా చెప్పగలరు? అందువల్ల చిన్నల్లుడు చెప్పిన ఉపాయం బాగుందనుకున్నారు. కామాక్షి ఒక్క నిట్టూర్పు విడిచింది. వివాహాలు స్వర్గంలోనే నిర్ణయం అవుతాయన్న నాన్న మాటలు ఎంత నిజం? భగవంతుడి నొసటి వ్రాత ఆయన ఒక్కసారి రాస్తాడు. ఆయన నిర్ణయాన్ని అనుసరించే తమ అదృష్ట దురదృష్టాలుంటాయి. ఏదో తన కంటి తుడుపుకి అలా ఆ అబ్బాయిని చూపించారు. ఒక్కటి మాత్రం నిజం, వరుడి రూపం అందరినీ మైమరుపింపజేసింది. ఆవిడ తన పెళ్లినాటి ఫోటో చూసింది. ఇప్పుడు జీవితంలో ఓడిపోతున్న కొద్దీ పట్టుదల పెరిగిపోతుందేమో. ఈ కాస్త జీవితానికి ఎన్ని అనుభవాలు, ఎన్ని అనుభూతులు. తమ ఊరిలో తను గడిపిన బాల్యమే ఆమెకు అపురూపంగా అనిపిస్తుంది. ఏ చీకు చింతాలేని రోజులు. అక్కలు, అన్న, చెల్లి అందరూ సరదాగా గడిపిన ఆ రోజులు మళ్ళీ రావేమో. తండ్రి పోయాక ఆ ఊరు వెళ్ళడమే తగ్గించుకుంది. ఎందుకు? వీళ్ళేం బావుకోవాలి? వదిన గారికి అహంకారం ఎక్కువ. తాను ఆవిడ దృష్టికి ఆనదు. వంటి నిండా బంగారం దిగేసుకుని గ్యాస్ సిలిండర్ లాగా ఉండే ఆవిడ రూపం గుర్తొచ్చి నవ్వొచ్చింది. పాపం కొడుక్కి అత్తవారి వైపు కూడా డబ్బు వచ్చి పడాలని చూసి చేశారు. అయినింటి సంబంధం కనుక కోడలు ఏం చేసినా తల వంచుకుని వాళ్ళు భరించాల్సిందే అనుకుని అన్నను గురించి బాధపడింది. తనకేం కర్మ ఇక్కడ? అమ్మాయి కామాక్షి, ఏం చేస్తున్నావు అంటూ సుబ్బమ్మ గారు వచ్చారు. కామాక్షి వెంటనే లేచి, రండి పిన్ని గారు అంటూ ఆహ్వానించి పళ్ళల్లో బియ్యంతో ఆవిడ ఎదురుగా కూర్చుంది. అల్లుడుగారు వచ్చేళ్ళారట అంది. కామాక్షి బరువుగా నిట్టూర్చింది. రావడం ఎంతసేపు, మళ్ళీ వెళ్ళడం ఎంతసేపు? సుబ్బమ్మకి ఆమెను చూస్తే జాలేసింది. 4 రోజులు నువ్వు కనపడకపోతే అనుకున్నానులే. గిరిజ కనిపించి మా ఇంటికి చుట్టాలు వచ్చారంటూ కబుర్లన్నీ ఏకరో పెట్టింది. ఏం చేసినా నాకు పంపంతే నీకు తోచదుగా. చుట్టాలతో ఖర్చుతో ఏమి ఇబ్బంది పడుతున్నావో అనిపించింది. ఏమిటో పిన్నిగారు, ఆయన వచ్చి 4 రూపాయలు ఇంట్లో ఉంచుతారనుకుంటే ఈ చుట్టాల బెడదొచ్చి పడుతుంది. వాళ్ళు ఆయన కూడబలుకుని వస్తారా అనిపిస్తుంది నాకైతే. కామాక్షి గొంతులోని బాధ ఆవిడ దృష్టిని దాటిపోలేదు. సుబ్బమ్మ కామాక్షి వైపు సానుభూతిగా చూసింది. కామాక్షి బియ్యంలోని వడ్ల గింజలు ఏరుతోంది. ఆ గింజలను చేత్తో పట్టుకుని గట్టిగా చాటకు రాసి వాటి నుండి బియ్యం తీసి పొట్టు ఊదేస్తోంది. పిచ్చిది, ఎంత పొదుపో. వడ్ల గింజల్ని కూడా పోనీదు అనుకుంది ఆవిడ. తను చేస్తున్న పని ఆవిడ చూసి నవ్వడంతో కామాక్షి కూడా నవ్వొచ్చింది. చూసారా పిన్నిగారు, నేను అతి పొదుపు చేస్తాను, ఆయన అతి దుబారా చేస్తారు. ఆ భగవంతుడు మమ్మల్ని అతి విచిత్రంగా కలిపాడు. సుబ్బమ్మ గారు కామాక్షిని సమర్థించారు. నీ ముందంటే ముఖస్థితిలాగా ఉంటుంది. అంత పొదుపైన దానివి కనుకనే
నా అప్పు నయా పైసలతో తీర్చేశావు. అన్నానని కాదు కానీ అతగాడి ప్రసక్తి లేకుండా పిల్లలకు ఒక దారి చూపించి నువ్వు నిశ్చింతగా బతికే దారి చూసుకో. మళ్ళీ పలాయనంటగా. కామాక్షికి నోట్లోంచి బయటకు మాట రావట్లేదు. తనను తాను సంభాళించుకొని అంది. ఆయన వస్తే రాజభోగాలు అమరుస్తారు. పిల్లలు నాన్నగారు నాన్నగారు అంటూ క్షణం వదలరు. తండ్రి కోసం వాళ్ళు పడే ఆరాటం చూసి నాకు బాధేస్తోంది. కానీ ఇవేవి ఆయనకు అంటూ మాట పూర్తి చేయలేట్టుగా ఆగిపోయింది. కాసేపు ఇద్దరేమీ మాట్లాడుకోలేదు. ఆవిడ వెళ్ళబోయే ముందు అంది, మన సావిత్రి మొగుడికి పనుండి విజయవాడ వెళితే అక్కడ మీ వారు ఎవరితోనో కలిసి సినిమా హాల్లో కనిపించారట. ఇంట్లో రంభలాంటి భార్యను పెట్టుకుని అతగాడికి ఏమిటో ఈ బుద్ధి. కామాక్షి బలవంతంగా నవ్వింది. సావిత్రి భర్త వచ్చి ఈ విషయం చెప్తే మేము చాలా బాధపడ్డాం. కాస్త గట్టిగా మందలించు, ఇంటి పట్టున ఉండేలాగా కట్టడి చేయి. పుర్రికో బుద్ధి జిహకో రుచి అన్న సామెత విన్నారు కదా పిన్ని గారు. అది ఆయన పేరు మహత్యం. కృష్ణుడి పేరు సార్థకం చేసుకుంటున్నారు. మనం ఎన్నెన్నా పట్టించుకుంటేగా. కామాక్షి మాటలకు ఆవిడ కూడా అంతేనమ్మా, మన మాట వాళ్ళు చెవిన పెడితేగా అంటూ వెళ్ళడానికి లేచారు. ఏరిన బియ్యం భద్రపరుచుకుని పెరటివైపు నడవబోతుంటే పిల్లలు అమ్మ ఆకలేస్తుందమ్మా అంటూ తల్లిని చుట్టుకున్నారు. ఆవిడ గిరిజ మొహం చూసింది. కాస్త ఆకలికి కూడా పండు గిరిజ తట్టుకోలేరు. వాళ్ళ మొహం ఆకలేసినప్పుడు నయాపర్సెంట్ అయిపోతుంటుంది. ఆవిడ ఇంట్లోకి నడిచి డబ్బాలు వెతికింది. ఇక దాంట్లో 3 గరిటెల మైదాపిండి కనిపించింది. అది తీసి కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు దంపి వేసేసింది. బంగాళదుంపలు పలుచగా ముక్కల్లాగా తరిగి ఆ ముద్దలో కలిపి బజ్జీలు వేసింది. పండుకు 4 వేసి తీశాక కాస్త కారం కలిపి మిగిలినవి వేసింది. ప్లేట్లలో పెట్టి పిల్లలకు అందిస్తుంటే మనసు బాధపడింది. ఈ లోకంలో ఏ తల్లైనా పిల్లలకు ఏం చేసినా చేయకపోయినా ఆకలి మాత్రం తీర్చాలి. కాకపోతే అమ్మ అనే పదానికి విలువ ఉండదేమో. పద్మ తన ప్లేట్లోని బజ్జీలు తీసి తల్లి దగ్గరకు వచ్చి తల్లి నోటికి అందించింది. ఆవిడ వద్దన్నా వినిపించుకోలేదు. అక్క వెనకాలే పండు, గిరిజ కూడా వచ్చి తమ దగ్గరవి కూడా కొద్దిగా తీసి బలవంతంగా పెట్టారు. ఆవిడకి కళ్ళనీళ్లు తిరిగాయి. పిల్లలు చూడకుండా పక్కకు తిరిగి కళ్ళనీళ్లు తుడుచుకుంది. ఈ పిల్లలకి నేను, నాకు ఈ పిల్లలు ఆసరా. బతకడానికి ఈ ధైర్యం ఆలంబన ఏర్పాటు చేసావా ప్రభు అనుకుంది. అక్క, బజ్జీలు చాలా బాగున్నాయి కదూ. పండు వాటిని తింటూ సంబరంగా అన్నాడు. పద్మ నవ్వింది. అమ్మ ఏం చేసినా అమృతంలాగే ఉంటుందిరా. వాళ్లకు కూడా ఆ మాటలు నిజమే అనిపించాయి. కామాక్షి వాళ్ళ మాటలకు నవ్వుకుంది. కామాక్షి పిల్లలను ఏనాడు కష్టపెట్టలేదు. తమకి దరిద్రం ఎదురైనా పంటి బిగువన భరించడానికే అలవాటు పడింది. పిల్లలకు ఆవిడ రకరకాల టిఫిన్లు పెడుతుంది. ఆకలంటే అన్నం తీసి దద్దోజనం రుచిగా చేసి పెడుతుంది. మరోసారి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వేరుశనగ పలుకులు వేసి పోపన్నం అంటూ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి వేసి పోపు పెట్టి వేడిగా అందిస్తుంది. మరోసారి చక్కెర పొంగల్ అంటుంది. చివరికి ఏవీ దొరకకపోతే తెలివిగా మరమరాలు, ఉల్లిపాయలు, వేరుశనగ పలుకులు, నిమ్మకాయ రసం వేసి పిడత కింద పప్పు అంటూ పెడుతుంది. పద్మజకి తల్లి అంటే ఆరాధన, తండ్రిపై కోపం. అందరిళ్లలో ఆడవాళ్లు హాయిగా నవ్వుతూ చీకు చింత లేకుండా ఉంటారు. తమ ఇంట్లో మాత్రం తల్లి ఆనందంగా లేదు. పద్మజకు తల్లి అంటే ప్రాణం. ఆమె ఏం చెప్తే అది వేదం. ఎన్ని చిరాకులు ఎదురైనా తల్లి పెదవులపై చిరునవ్వు పక్కకు తొలగదు. స్నేహితురాళ్ళందరూ తాము కట్టుకునే బట్టల వైపు ఆరాధనగా చూస్తారు. తల్లి చేతి కుట్టుతో తమకి ఫ్యాషన్గా గౌన్లు, డ్రెస్లు కుడుతుంది. మూటల వాళ్ళు బట్టలు అమ్మకానికి తెచ్చినప్పుడు అమ్మ రకరకాల చీరలు తక్కువ ఖరీదుకు బేరం చేసి కొంటే పద్మ ఎందుకో అనుకునేది. ఒక చీర చింపి తనకి చెలికి చక్కగా గౌన్లు, డ్రెస్లు కుట్టేది. డ్రెస్లు తయారయ్యాక చూస్తే అవి చీరలు కొని కుట్టించినవే అని ఎవరు అనుకోలేకపోయేవారు. తల్లంటే ప్రేమ, గౌరవం ఎంతెక్కువో తండ్రి అంటే అంత భయం. చెల్లెలు, తమ్ముడు కబులు చెప్పినట్టుగా తను ఆయన దగ్గరికి చేరదు. దూరంగా నిలబడి అడిగిన వాటికి జవాబు చెబుతుంది, అంతే. పద్మకు చిన్నతనం నుంచే వయసుకు మించి ఆలోచించడం అలవాటైంది. ఓసారి పద్మజకు అమ్మవారు వచ్చింది. పెద్ద పెద్ద పొక్కులు పోసి చాలా తీవ్రంగా జ్వరం వచ్చింది. ఎప్పుడు జ్వర తీవ్రతతో గాబరా పడిపోతూ పక్క మీద అశాంతిగా దొర్లేది. తల్లి తన మంచం దగ్గరే వేపమంటలు పట్టుకుని విసురుతూ కనిపించేది. తనని ఒళ్ళోకి తీసుకుని అనునయించడం, కనిపెట్టుకుని కావలసినవి అందించడం. రాత్రి ఏ సమయంలో లేచినా తల్లి తన వైపే చూస్తూ విసురుతూ కనిపించేది. ప్రతి ఇంట్లో పిల్లలకి అనారోగ్యం చేస్తే తల్లి, తండ్రి కలిసి ఆ బాధ్యత వహిస్తారు. తమ ఇంట్లో మాత్రం ఒక పక్క వంట పనులు చేస్తూ, మరోపక్క తనని కంటికి రెప్పలాగా కాపాడుతూ, మరోపక్క ఇంటి ఖర్చులకు వ్యాపగిస్తూ ఆవిడ పడిన బాధ తాను చూసింది. తనకు పూర్తిగా తగ్గేటప్పటికి తల్లి ఎంత నీరసపడిందో. స్నానం చేయించాక తనని అమ్మవారి కోవెలకు తీసుకెళ్ళింది. పనితో, నిద్రలేమితో అలసిపోయినా ఆమె మొహంలో ఎంతో తృప్తి. తనని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్న తల్లి రూపం పద్మకి మనసులో హత్తుకుపోయింది. తండ్రి తమ బతుకులో అడుగడుగునా ఎలా అడ్డు తగిలేవాడో ఆ చిన్న మనసుకు బాగా గుర్తే. చెల్లి, తమ్ముడులాగా తండ్రి తెచ్చే టిఫిన్లకి, స్వీట్లకి ఆ పిల్ల ఆశపడలేదు. వాటిని తల్లి ఇస్తే తీసుకుని తినేది. కానీ తండ్రి అంటే కృతజ్ఞతగా అనిపించేది కాదు.
గిరిజ, మా నాన్న బంగారు, మా డాడీ ఎంతో మంచివారు అంటూ ఆయన భుజాల చుట్టూ చేతులు వేసి గారాలు పోయేది. ఆయన దగ్గర నుండి గౌన్లకని బొమ్మలకని డబ్బులు అడిగి తీసుకునేది. తాను మాత్రం ఆయనంతటా ఆయన ఇస్తేనే పుచ్చుకునేది. పద్మ మా అమ్మలాగా అమాయకురాలు, ఎలా బతుకుతుందో అని ఆయన అనడం పద్మ గుర్తే. ఆయన తల్లి పేరు పద్మావతి. మొదట ఆడపిల్ల పుట్టగానే తన తల్లి పేరు పెట్టాలని ఆయన పట్టుబట్టారు. కామాక్షి తెలివిగా ఆ పేరు కలిసేలాగా పద్మజ అని పెట్టింది. అందరిళ్లలో తల్లి తండ్రి పిల్లలు కలిసి భోజనాలు చేయడం, కలిసి షికార్లకు సినిమాలకు వెళ్ళడం చేస్తారు. కానీ తమ ఇంట్లో తల్లి తాము తప్ప తండ్రి ఊహ ఉండదు. ఎప్పుడో రావడం, ఒక 4 రోజులు చుట్టాలలాగా ఉండడం, మళ్ళీ వెళ్ళిపోవడంతో ఆయన ఆ ఇంట్లో సభ్యుడిగా అనిపించడమే మానేశారు. కామాక్షి మనసులో సుబ్బమ్మ మాటలే మెదులుతున్నాయి. తాను ఎలాగైనా స్థిరపడాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది. అసలు మనకు తెలియకుండా ఒక్కొక్కసారి బతకడానికి ఆధారం అదే దొరుకుతుంది. గిరిజన్ కడుపుతో ఉన్నప్పుడు అందరూ వేరుపడ్డారు. తమ వంతు 2 ఎకరాల పొలం వచ్చింది. భర్త అక్కడే ఉంటే తన వృత్తికి అవకాశం తక్కువని, పేరు ప్రతిష్టలు డబ్బు సంపాదించాలి అని అన్నాడు. బయటికి వెళ్ళక తప్పదు అని పోరు పెట్టాడు. ఆయన బాధపడలేక వేరొచ్చేశారు. కడుపులో శిశువు, వెంట ఎడపిల్ల. భవిష్యత్తు మీద కోటి ఆశలతో భర్త మీద అంతులేని నమ్మకంతో బయటకొచ్చింది. అతి కొద్ది రోజులకే తెలిసింది. ఇంటి దగ్గర అంతవరకు తండ్రి తల్లి అజమాయిషితో, అన్నదమ్ముల ఆంక్షలతో విసిగిన అతను స్వేచ్ఛా జీవితం కోసమే వేరు కాపురం ఎన్నుకున్నాడు. అంతేకాని భార్యాబిడ్డలపై ప్రేమతో కాదు. రోజు పెళ్లి కొడుకులాగా ముస్తాబయ్యేవాడు. సాయంత్రం ఇల్లు చేరగానే, ఏమండి ఉద్యోగం దొరికిందా అని ఎంతో ఆశతో అడిగేది. ఒకరి కింద నేను పని చేయను అన్నాడు. ఏ వారపత్రిక ఆఫీస్లోనూ ఆర్టిస్టుగా చేరమంది. వాళ్ళు చెప్పిన బొమ్మలు వేస్తూ వాళ్ళిచ్చే డబ్బు కళ్ళకద్దుకుని పడుండడం నా వల్ల కాదు అన్నాడు. చిత్రాలు గీయడం మీ వృత్తి, దానికి సంబంధించిన ఉద్యోగం చేయడంలో తప్పే ఉంది. స్థిరమైన పని చేయడం వల్ల ఆదాయం వస్తుంది, భవిష్యత్తుపై నిశ్చింత ఉంటుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి అని ఎంతో ఓర్పుగా నచ్చజెప్పేది. రాధాకృష్ణమూర్తికి ఒళ్ళు మండిపోయేది. పెళ్లి వద్దని, తాను కళకే అంకితమవుతానని అంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కోడల్ని తీసుకొస్తే బాధ్యత తెలుస్తుంది, పెళ్ళాం కోసమైనా వాడు ఇంటి పట్టున ఉంటాడు అంటూ వాళ్ళు ఒకటే పోరు. తండ్రి పోయాడు. ఎవరికి వాళ్ళు ఉన్నదేదో పంచుకుని స్వేచ్ఛగా బతకవచ్చునంటే ఇప్పుడు ఈవిడ పోరు. కామాక్షి భర్తను చిరాగ్గా చూస్తోంది. మీరు ఒక ఇంటికి యజమాని అని గుర్తుపెట్టుకోవాలి. మీపై ఆధారపడ్డ భార్యాబిడ్డలున్నారని గుర్తుపెట్టుకోండి. రాధాకృష్ణ ఆవిడని నిశ్చితంగా చూశాడు. కళాకారుని పెళ్లి చేసుకునే వాళ్ళు కొంత త్యాగం చేయాలి. మొదటి నుండి నాది స్వేచ్ఛా ప్రవృత్తి. ఒక పరిధిలో ఇమిడి బతకడం నాకు చేత కాదు. ఉద్యోగం అంటూ నా ప్రాణం తినొద్దు. కామాక్షి స్థానమైంది. అయితే మీరు ఏ ఉద్యోగం చేయరా? మరి మమ్మల్ని ఎలా పోషిస్తారు? మన జీవితాలు ఏమవుతాయి అంది దుఃఖంతో. ఉద్యోగం చేయని వాళ్ళందరూ బతకడం లేదా? నా ఈ బొమ్మలే మనకు అన్నం పెడతాయి. కళను నమ్ముకున్న వాళ్ళు ఈ లోకంలో బతకడం లేదా? ఆయన తిరస్కారంగా మాట్లాడిన మాటలు ఆమె మనసును బాధించాయి. అయితే మన పెళ్లికి ముందు మీరు నాతో ఉద్యోగం చేస్తానని, మీ మీద నమ్మకం ఉంచమని ఎందుకు చెప్పారు అని నిలదీసి అడిగింది. ఆయన సమ్మోహనంగా నవ్వాడు. మీ నాన్నగారు అలా చెప్పమన్నారు. మా అమ్మాయి ఉద్యోగస్తుడు భర్త కావాలనుకుంటోంది. మేమే మీకు మంచి ఉద్యోగం చూస్తాం, చేయొచ్చు అని అన్నారు. అయినా నీ పిచ్చి కానీ, మీ నాన్నగారు మా నాన్నగారు ఉద్యోగాలు చేసి కుటుంబాలు పోషించారా? మా అన్నలు ఉద్యోగాలు చేస్తున్నారా? మీ అన్న చేస్తున్నాడా? ఆమె ఊరుకోలేక అంది. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, అది ఒక వృత్తే. మీరు వారిలాగా వ్యవసాయమో వ్యాపారమో ఏదో ఒకటి చేయండి. దయచేసి నా మాట వినండి. ఆయనని ఆమె విన్నపం ఏమీ కదిలించలేదు. నిన్నగాక మొన్న వేరు కాపురం పెట్టారో లేదో, ఏదో ఒక పని చూసుకోండి అని తినేస్తోంది. తన ఆలోచనలన్నీ గాలికి ఎగిరిపోయాయి. అత్తవారు కలిగినవారు కదా, ఆసరా అవుతారులే అనుకున్నాడు. వెళ్ళినప్పుడు ఏదో కాస్త డబ్బు పడేసి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. భార్యకి చూస్తే తగని అభిజాత్యం. తనేం చేయాలి? తన కళ మీద తనకు నమ్మకం ఉంది. అది తనను అన్యాయం చేయదు. గొప్ప కళాకారుడిగా పేరు తెచ్చుకోవాలని తన తపన. చిత్రకారుడిగా ఈ ప్రపంచం తనకి జేజేలు పలకాలి. ప్రతి ఇంట్లో తన చిత్రాలు విడిది చేయాలి. ఆబాలగోపాలం తన ఆర్ట్ చూసి ఆనందపడాలి. ఆర్టిస్టుగా తను షైన్ అవ్వాలంటే కుటుంబీకుల ప్రోత్సాహం ఉండాలి. కన్నవాళ్ళో అత్తవారో అండగా నిలబడి ఉత్సాహం ఇవ్వాలి. పెళ్ళైన కొత్తలో కామాక్షికి తను వేసిన బొమ్మలు చూపించి తన కళలు, తన ఆశయం ఉత్తమ చిత్రకారునిగా ఖ్యాతి గడించాలనే తన మనసులోని మాట ఎంతో వివరంగా, ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. ఏం లాభం? ఆమె కూడా అంతే ఖచ్చితంగా చెప్పింది. బతకడానికి ఏదో ఒక స్థిరమైన పని చూసుకోవాలి. పక్కన మీ ఇష్టం. కవులే అవుతారో, చిత్రకారులుగా ఖ్యాతి గడిస్తారో, అదంతా మీ ఇష్టం. ఏవైనా దైనందిక జీవితానికి అనుబంధంగా మాత్రమే ఉండాలి. లేకపోతే రోడ్డున పడతాం. కళలు కడుపులు నింపవు. కళ చూసి ఆనందిస్తారు కానీ కాసులు రాల్చరు. రాధాకృష్ణమూర్తి 4 రోజులు ఆవిడతో మాటలు మానేశాడు. ఆమె అభిప్రాయాలు వింటుంటే కంపరం కలిగింది. డ్రాయింగ్ పరీక్షలు పాస్ అవ్వాలట, ట్రైనింగ్ అవ్వాలట, డ్రాయింగ్ టీచర్గా ఉద్యోగం చూసుకోవాలట. అతనికి ఒళ్ళు మండింది. 4 పిల్లల్ని పోగు చేసుకుని ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తూ ఏ వంకాయో వానపామో బోర్డు మీద గీస్తూ బతకాలా? తనకు నచ్చిన బొమ్మలు నచ్చినప్పుడు వేసుకుని తృప్తి పొందడానికి వీల్లేదా?
నీకింత పట్టుదల ఎందుకు? నా జీవితం నాది అని ఎందుకు గ్రహించవు అన్నాడు. స్వేచ్ఛగా గాలిపటంలాగా తిరుగుదామనుకున్న వాళ్ళు సంసారి ఎందుకయ్యారు? సన్యాసిగా ఉండకపోయారా అంది. కామాక్షి ఆయన మృదువుగా పిలిచాడు. నేను పెద్దల మాట కాదనలేకపోయాను. నువ్వు తెలివైన దానివని, చురుకైన దానివని అందరూ చెప్పారు. అందరిలాగా గృహస్థ జీవితం గడుపుదాం అనుకున్నాను. ఆవిడ హేళనగా నవ్వింది. గృహస్థ జీవితం? ఆ జీవితం గడపడానికి కొంత శ్రమ పడాలి, కొన్ని బాధ్యతలు స్వీకరించాలి, కొన్ని నియమాలను పాటించాలి. ముక్కు మూసుకుని 4 బొమ్మలు వేస్తే ముక్తి రాదు. ఇహలోక ధర్మం నెరవేరిస్తే పరలోక పుణ్యం దక్కుతుంది. లేకపోతే ఇహం పరం రెండూ దక్కవు. కఠినమైన ఆమె మాటలకు అతను స్థానమయ్యాడు. బొమ్మలు అమ్మడంలో రాధాకృష్ణమూర్తికి ఒక టెక్నిక్ ఉంది. సాధారణంగా అతను దేవుళ్ల పటాలే వేస్తాడు. రాధాకృష్ణులు, లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు, ఇలా ఏ దైవంతో వస్తే ఆ దైవం పటం ప్రజల ఇంట్లో వెలుస్తుంది. ఆ చిత్రాలు చూసిన వారెవరైనా ఆయన నైపుణ్యం మెచ్చుకోకుండా ఉండలేరు. భగవంతుడు ఆయనకి ఇచ్చిన ఆ వరాన్ని గౌరవించకుండా ఉండలేరు. వాటర్, ఆయిల్ ఏ కలర్స్తో వేసినా సరే ఆ చిత్రాలు కళ్ళకి మిరిమిట్లు గొలుపుతాయి. ఒక్కొక్క చిత్రం 100కి 200కి ఇచ్చేస్తూ ఉంటాడు. అదంతా ఆయన ఇష్టమే. ఆ బొమ్మ ద్వారా ఎంత సంపాదించాలనుకుంటే అంత ఆ బొమ్మ పక్కన కిందగా రౌండ్ చుట్టి అంకె వేస్తాడు. ఒక్కొక్కసారి అది కూడా వేయడు. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది. 3-4 రోజులు కష్టపడి బొమ్మలు వేస్తాడు. 2-3 అయినాక వాటిని తీసుకెళ్లి అమ్ముతాడు. చిత్రపటాల కింద ఆయన రాసే కవిత్వం చాలా బాగుంటుంది. చక్కటి పద్యమో గేయమో దాని కింద సందర్భోచితంగా రాస్తాడు. గొప్ప గొప్ప కవుల పద్యాలు ఆయనకి కంఠతా వచ్చు. వాటిని ఆ చిత్రాల కింద రాస్తాడు. ఆయన ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో అనేక మంది ఇళ్లలో ఆయన బొమ్మలుంటాయి. వారి పూజా మందిరంలో ఆయన దేవుళ్ళు కొలువు తీరి ఉంటారు. ఒక్కొక్కసారి ఆఫీసులకి వెళతాడు. దేశనాయకుల పటాలు వేస్తాడు. ప్రకృతి దృశ్యాలు వేస్తాడు. ఎక్కువగా మటుకు వెంకటరమణమూర్తి, లక్ష్మీదేవి, దుర్గమ్మ చిత్రాలు వేస్తాడు. ఆయన తరచుగా అంటుంటాడు, భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి. ఈ దేశంలో దైవభక్తి లేనివారు అరుదు అని. ఆయన మంచి వాక్చాతుర్యం గలవాడు. ఈ సిద్ధి వినాయకుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికే వచ్చాడు. మీ సుకృతం ఏమిటో గాని మీ ఇల్లు నన్ను ఆకర్షించింది. ఈ చిత్రం మీ ఇంట పూజలందుకొని మిమ్మల్ని సర్వదా కాపాడుతుందని వచ్చాను. ఆ మాటలకు పొంగిపోని వారెవరుంటారు? ఆ దైవంపై మనసు పడని వారెవరుంటారు? ఆకర్షణీయమైన రంగులతో, అద్భుతమైన చిత్రణతో ఆ దైవమూర్తుల్నే వారి కళ్ల ముందు ప్రత్యక్షపరచడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఆ చిత్రాలను చూసిన ఎవరికైనా ఆయన చేతి వేళ్లలో అనంతమైన శక్తిని భగవంతుడు ప్రసాదించాడా అనిపిస్తుంది. ఆయనకు ఆ పూట ఆతిథ్యం ఇచ్చి బట్టలు పెట్టి తాము తృప్తి పొంది ఆయన తృప్తి పడేలాగా డబ్బు ఇచ్చి పంపే వదాన్యులు కోకొల్లలు. ఆయన జేబు ఏనాడూ ఖాళీగా ఉండదు. ఆయనకు అందరూ ఒకలాగే అనిపిస్తారు. వాడు చేసే గౌరవానికి బ్రహ్మానందం పొందుతాడు. అటువంటి గౌరవం పొందినప్పుడు కామాక్షి విధిగా గుర్తొస్తుంది. పిచ్చిది, ఎంతసేపు ఇల్లు పిల్లలు అంటూ బతుకుతుంది. ఈ లోకంలో ఏ ఆనందం ఆవిడకి తెలియదు కదా అనుకుంటాడు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చిత్రాలు అమ్మి ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాడు. కానీ విజయవాడ బస్సు చూసేసరికి ఆయన కాళ్ళు అటులాగాయి. వసంతను చూసి చాలా రోజులైంది అనుకున్నాడు. 15 రోజులు దాటితే ఆయన దృష్టిలో చాలా రోజులైనట్టే. రాత్రి బాగా పొద్దుపోయాక తలుపు కొట్టిన ఆయనను చూసి వసంత ఆశ్చర్యపోయింది. నిన్న మీరు కల్లోకి వచ్చారు, వస్తే బాగుండనుకున్నాను, వచ్చేశారు అంటూ ఆహ్వానించింది. నిద్ర కళ్ళతోనే ఆయనకు స్నానానికి ఏర్పాట్లు చేసింది. విజయవాడ బస్సు చూడగానే నువ్వు గుర్తొచ్చావు అని ఆయన నవ్వేశాడు. పోన్లేండి, ఈ రకంగా గుర్తొచ్చాము అన్నది. కొడుకు లేచాడు నిద్రలో నుంచి. ఎవరమ్మా వచ్చింది అని అడిగాడు. మీ పెదనాన్నగారురా, నిన్ను చెల్లెల్ని చూడాలనిపించి వచ్చారట అని కొడుక్కి మంచినీళ్ళు ఇచ్చింది. మనసులో అతను అనుకున్నాడు, పెదనాన్న వెళ్ళి 20 రోజులు కాలేదు, అప్పుడే వచ్చేసాడా అనుకున్నాడు. ఉదయం వాళ్ళని బజారుకు తీసుకెళ్లి బట్టలు కొనివ్వండి, వాళ్ళు ఇహ మీ గురించి ఊసు పెట్టుకోరు అంది. ఆయన అలాగే అన్నట్టు తల ఊపాడు. తన గది వైపు నడిచాడు. మర్నాడు వాళ్ళని తీసుకెళ్లి బట్టలు బొమ్మలు కొని జేబు బరువు వదులుచుకున్నాడు. మళ్ళీ రేపు బొమ్మ వేయాలి అనుకున్నాడు. ఆయన తత్వం బహువిచిత్రమైంది. జేబులో అసలు డబ్బు లేకపోతే ఆయన నిద్ర పట్టదు. కాఫీ తీసుకొచ్చిన వసంత చూసి, ఏమిటి పాత చీర కట్టుకున్నావు అన్నాడు. అయితే కొత్త చీర కొనిస్తారా అని అడిగింది. అందం చీరలో లేదు, కట్టుకున్న మనిషిలో ఉంది అన్నాడు. ఈమె డబ్బుకి ఈయనకి లంకె అనుకుంది. తనే నవ్వుతూ, ఎలాంటి వారికైనా అందాన్ని పెంచేందుకు అలంకరణ ఉండాలి. మూటలవాడు చీరలు తెస్తానండు, 2 తీసుకోనా అంది. ఆయన మౌనం వహించాడు. వసంతకి ఆయన ఇంటికి వస్తే నిశ్చింతగా ఉంటుంది. ఇల్లు సాఫీగా సాగిపోతుంది. బియ్యం సరుకులని తెచ్చేసుకుంటుంది. డబ్బు ఆయన వెంటబడి మరీ తీసుకుంటుంది. ఆయన సంపాదనపై తనకు హక్కు ఉంది అనుకుంటుంది. రాధాకృష్ణమూర్తిని ఊళ్ళు తిరగద్దని, తన ఇంటి దగ్గరే ఉండిపోమని పోరుతుంటుంది.
ఇదివరకైతే ఇంటి వాళ్ళతో కలిసి ఉన్న ఇంట్లో ఉండేది. తర్వాత ఇప్పుడు విడిగా తనే చిన్న ఇల్లు తీసుకుని అద్దెకుంటోంది. భర్త చిన్న వయసులో పోవడంతో కంపెనీ వాళ్ళు అతడి సొమ్మంటూ కొంచెం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 2 పిల్లల్ని పెంచాలి. భర్త డబ్బు బ్యాంకులో వేసింది. తెలిసిన వాళ్ళని పట్టుకుని కాన్వెంట్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. వాళ్ళు ఇచ్చే జీతంతో ఇల్లు నడపడం కష్టమే. అయినా అంతకుమించి చదువు లేనప్పుడు తను మాత్రం ఏం చేస్తుంది? రాధాకృష్ణమూర్తి ప్రవృత్తి మహాచిత్రం. ఇంట్లో ఉంటే అదొక బందికానలాగా బాధపడతాడు. ఇల్లు వదిలి 4 రోజులు హాయిగా గడిపేస్తాడు. ఏ స్థలంలో అయినా 10 రోజులకు మించి ఉండడు. ఈలోపు బంధువులు గుర్తొస్తారు. ఆయనకి బంధుప్రీతి ఎక్కువ కదా. డబ్బు ధారాళంగా ఖర్చు పెట్టే ఆయనంటే బంధువులకి అభిమానమే. ఆయన వస్తే సినిమాలు, హోటళ్ళ టిఫిన్లు ఉంటాయని అందరూ సరదా పడతారు. ఒక్కొక్కసారి స్వేచ్ఛ కావాలంటూ హోటల్లో ఉంటాడు. అక్కడే 10 రోజులు 15 రోజులు ఉండిపోతాడు. అక్కడే బొమ్మలు వేసుకుంటాడు. వాటిని అమ్మి సొమ్ము సంపాదిస్తాడు. అలా 2 నెలలు గడిచేసరికి ఇల్లు, పిల్లలు గుర్తొస్తారు. ఇహ మరి క్షణం ఉండడు అక్కడ. వెంటనే ఇల్లు చేరుతాడు. 2 చేతులతో ఇంట్లో వారికి కానుకలు తీసుకుని గృహప్రవేశం చేస్తాడు. ఎవరైనా అయితే వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు అంటారు, కానీ ఆయన రాకను కూడా వాటిలో చేర్చుకోవచ్చు మనం. తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో విందాం.